ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యానికి మనము కృతజ్ఞత. నిన్నటి నుండి ఈ మాట మరలా నా మైండ్లో తిరుగుతూనే ఉందండి. ఆర్ యు రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్? ఈరోజు మన జీవితంలో కృతజ్ఞత లేకపోతే దేవుడు ఉండాలి కూడా తీసి పడేస్తాడండి. దేవుడు మనల్ని ఉంచిన విధానం, చేసిన కార్యాలు చూస్తూ ఉంటే మనం ఏది చేయలేదో మాట్లాడుతున్నాం, కానీ మన జీవితంలో చేస్తా వచ్చినవి ఒకసారి చూస్తే ఎంత కృతజ్ఞత నింపబడాలండి. ఈరోజు మన జీవితంలో ఒకసారి మీరు పరీక్షించుకోండి. మీరు ఎన్ని మాటలు దేవునికి చెప్పారు, నేను చేస్తానయ్యా, ఎన్ని విషయాలు దేవునితో చెప్పారు, నాకు ఈ విషయంలో సహాయం చేస్తే నేను ఇది చేస్తా, నాకు ఈ విషయంలో సహాయం చేస్తే నేను నీ కొరకు జీవిస్తా, నాకు ఈ విషయంలో నువ్వు నన్ను నిలబెడితే నేను నీ కొరకు ఇలా నిలబడతా, నువ్వు నన్ను ఈ ఆపద నువ్వు తప్పిస్తే నా జీవితకాలం అంతా నీ కొరకు బ్రతుకుతా. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తున్నాం, కానీ దేవుడు చేయక కాదు, ఆయన మన కోరినన్ని చేశాడు, కానీ మనమైతే మన మాటను తప్పాం, మన ఇష్టంలోకి వెళ్ళిపోయాం. ఈరోజు మీరు దేవునితో చేసిన నిబంధనలు గుర్తున్నాయండి? మీరు దేవునితో చేసిన వాగ్దానాలు గుర్తున్నాయండి? మీరు దేవునితో చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఈరోజు ఎంతోమంది గుర్తుంటలే. దే ఫర్గాట్, మర్చిపోయారు. ఎందుకంటే ఆ ఉద్రేకాలతో మాట్లాడిన మాటలు కదా, ఉద్రేకాలతో చెప్పిన మాటలు కదా. ఈరోజు దేవుని మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మనం మాట్లాడిన మాటలు మర్చిపోడండి. కొన్నిసార్లు, అనేక సార్లు మన జీవితంలో మనం ఏదైతే దేవునికి చేస్తామంటామో, మనం చేయకుండా తప్పించుకుని తిరిగితే దేవుడు చేసేలాగా చేస్తాడండి. కానీ దాని కొరకు కోరకండి. ఎందుకంటే ఆయన చేయించాలనుకున్నాడు అనుకో, చాలా ఆటంకాలు, చాలా దెబ్బలు, చాలా నరకం నుంచి వెళ్ళాల్సి వస్తుంది అవసరమైతే. ఎందుకంటే ఆయన మనల్ని రిఫైన్ చేసి బుద్ధి తీసుకొచ్చి చేయిస్తాడు. దేవునితో మొక్కుకున్నది మర్చిపోకండి, దేవునితో ఇచ్చిన మాట మర్చిపోకండి. ఎన్నోసార్లు మన జీవితంలో, దేవా నేను ఇది చేయను అంటాం, దేవా ఇది చేస్తానంటాం. నేను ఎప్పుడు దేవుని దగ్గర చూసింది ఏంటంటే, మనం చెయ్యము అన్న దాని గురించి కన్నా మనం ఏది చేస్తామంటామో దాని మీద ఆశపడతాడండి. అంతే కదా? దేవుడు మనం ఏమి చేస్తామంటామో దానికి ఆశపడతాడు. ఎందుకు చెప్పనా? మనం ఏదైనా చేస్తామంటే మనం ఏమి చేయగలమో అదే చేస్తామని చెప్తాం. అర్థమవుతుందా అండి? మనకి ఏదైనా మంచి వంట వచ్చు, ఎవరన్నా ఏదైనా అడిగారు, నాకేమి ఇస్తావు అంటే, నేను మంచిగా అది వండి పెడతానంటాం. మన దగ్గర ఏది ఉందో అది ఇస్తామంటాం. లేకపోతే ఒకరి దగ్గర 100 రూపాయలు ఉంది, బెట్టు కట్టి ఏమి ఇస్తామంటే ఏమంటాం, 100 రూపాయలు ఇస్తానంట. ఎందుకు ఇస్తానంటావు? నీ దగ్గర ఉంది కాబట్టి. మీ దగ్గర లేనిది ఎప్పుడు మీరు ఇస్తానని చెప్పరు. దేవుని దగ్గర కూడా, దేవా నాకు సహాయం చేయవా, నువ్వు నాకు నేను చేసుకోలేని ఈ కార్యం నువ్వు చేస్తే, నేను చేయగలిగింది నేను చేస్తాను. కానీ ఎంతమంది నిజంగా మన దేవునికి ఇచ్చిన మాటలను నెరవేరుస్తున్నాం? ఎంతమంది మన జీవితంలో నిజంగా దేవుడు మనం చేస్తే మనము దేవునికి చేస్తాం? మనం అనేక మంది చెప్పాం, నేను రోజు నీకు వాక్యం చదువుతానయ్యా, రోజు వాక్యం చదివి నీ దగ్గర చేస్తానయ్యా. రోజు వాక్యం చదువుతున్నారా? రోజు నేను ప్రార్థన చేసుకుంటానయ్యా. నిజంగా ప్రార్థన చేసుకుంటారు ఓత పదాలు కాకుండా? నేను నూతనంగా చేస్తానయ్యా. దేవునికి ఇచ్చే మాటలు ఎన్ని మర్చిపోతున్నామండి. దేవుడు ఆశపడుతున్నాడు, నువ్వు చెప్పావు కదా. మా పిల్లల్ని చూస్తుంటే నేను చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటా. నా పిల్లలు ఎప్పుడో ఏదో ఒక మాట అంటాను, అక్కడ తీసుకెళ్తాను రా అని. అది చెప్పి సంవత్సరం అయిపోయింది చెప్పాలంటే. జూకి వెళ్తాను రా అన్న, జూకి తీసుకెళ్ళి యానిమల్స్ చూపిస్తానంట. వాళ్ళు ఆ మాట గుర్తుపెట్టి ఆలయానికి వస్తామంటే, బయటకు వెళ్తామంటే, డాడీ నువ్వు చెప్పావు కదా జూకి తీసుకెళ్తానని, యూ సెడ్ యూ విల్ టేక్ us టు జూ, నో తీసుకెళ్ళవా? నేను అనుకున్నా, అబ్బో అప్పుడు ఏదో టీవీ చూస్తా, వాళ్ళు జంతువులు దాంట్లో చూస్తూ ఉంటే, అలా కదరా మిమ్మల్ని జూకి తీసుకెళ్ళి చూపిస్తాను రా అని మాట అన్నాను అంతే. దానికి పట్టుకున్న వాళ్ళు ఇస్తానన్నావు కదా, తీసుకెళ్తాన్నావు కదా, చూపిస్తానన్నావు కదా, తీసుకెళ్ళా. మొన్న తీసుకెళ్ళి చూపించాను. జడి మాట కాపాడుకున్నాను రా అని చెప్పా. మాట కాపాడుకున్నాను రా, ఎందుకంటే నీకు నా మీద విశ్వాసం రావాలి, మా డాడీ చెప్తే చేస్తారని. నేను చెప్పి చేయకపోతే, నా అధికారంలో నా శక్తిలో నాకు ఉన్న అవకాశంలో చేయకపోతే నేను పాపిని ద్రోహినవుతా. ఐ డోంట్ వాంట్ యూ టు థింక్ లైక్ దట్ రిగార్డింగ్ మీ. ఈరోజు మన జీవితంలో మనం ఇచ్చే మాట మనుషులే, చిన్న పిల్లలే మర్చిపోకపోతే దేవుడు మర్చిపోతాడా అండి? ఈరోజు మన జీవితంలో మనం తగ్గించుకుంటా ఉన్నప్పుడు, ఇట్ ఈస్ వీ హంబ్లింగ్ ఇన్ ఎవ్రీ ఫ్యాక్ట్, ఎవ్రీ ఫార్మ్, ఎవ్రీ వే. మీరు ఎంతోమంది ఎన్నో ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవా నాకు బైక్ ఇవ్వయ్యా. మీరు వచ్చిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, రాని వాళ్ళు చెప్పాలి. బైక్ ఇవ్వయ్యా, నీ ఆలయానికి తప్పకుండా వస్తానయ్యా. వస్తున్నారా? లేకపోతే లైవ్లో కూర్చొని చూస్తున్నారా? చాలామంది ప్రార్థన చేస్తారా, కారు అయ్యా నీ ఆలయానికి వస్తాను, ఇచ్చాడు, వస్తున్నారా?
నాకు ఇది చెయ్యయ్యా, నీ కొరకు నేను ఇది చేస్తానయ్యా. చేస్తున్నారా? నో, యూ ఫర్గాట్. మీరు ఏదైతే మర్చిపోయారో దేవుడు మర్చిపోలేదు. దేవునితో పాటు ఇంకోటి కూడా మర్చిపోలేదు. ఎవరు తెలుసా? అపవాది. వాడెందుకు మర్చిపోకుండా ఉంటాడు? మనం ఏదైతే దేవునిది అంటామో దాన్నే దోచుకుంటానో చూస్తాడు అపవాది. ఏదైతే దేవునిది అంటామో అపవాది అంటాడు అది నాకు కావాలి. దేవుని స్తుతిస్తావా? ఆ స్తుతి నాకు కావాలి. దేవునికి సమయం ఇస్తావా? ఆ సమయం నాకు కావాలి. దేవుని కొరకు ఏదైనా చేస్తావా? అది నాకు కావాలి. ఈరోజు ఎంతోమంది చెప్తారండి, దేవునికి ఇవ్వాల్సింది వారు దేవునికి ఇవ్వకుండా, దేవునికి చేయాల్సింది వారు దేవునికి చేయకుండా, వారి జీవితంలో అదే విషయంలో నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి సమయం అవ్వలే, అపవాది ఊరుకుంటాడా? ఆ సమయాన్ని దొంగిలించి వేస్తాడు. దేవునితో సమయం గడపలే, అపవాది ఊరుకుంటాడా? ఆ సమయంలోనే మిమ్మల్ని పాపం చేసేలాగా చేస్తాడు. ఈరోజు నిజంగా మన జీవితాన్ని పరీక్షించుకోవాలండి. డూ వి రియల్లీ కమ్ అరౌండ్ ఆర్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? దేవుని బలిష్టమైన హస్తం కింద దాగి ఉండటానికి, ఆయన హస్తం కింద సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే దేవుని వాక్యాలు మరలా సమర్పించుకో, తగ్గించుకో, సమర్పించుకో, తగ్గించుకో, ఈ రెండు ముఖ్యమండి.